ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 14వ శ్లోకం. త్రిశూన్యం యో విజానీయాత్ సతుముచ్యేత బంధనాత్ సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. మిత్రులారా, ఇప్పుడు మనం తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. భ్రమ కానటువంటిది, సర్వశూన్యమైనటువంటిది సమాధి స్థితి యొక్క లక్షణం. మనోబుద్ధి అహంకారాలను శూన్యం చేసుకున్నవాడు బంధాల నుండి విముక్తి పొందుతున్నాడు. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. బ్రహ్మాత్మ సాక్షాత్కారం కావాలంటే మనసును, శ్వాసను లయం చేసి ధ్యానంలో సమాధి స్థితిని పొంది తీరాలి. ఆత్మ సాక్షాత్కారం, సర్వాత్మ సాక్షాత్కారం పొందడమే సమాధి స్థితి యొక్క పరమావిధి. బ్రహ్మ కాని స్థితిలో భావరహితంగా సర్వశూన్యంగా ఉండటమే ధ్యానంలోని సమాధి స్థితి యొక్క లక్షణం. సమాధి స్థితిలో మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ మూడింటి స్పృహలను ధ్యాని కోల్పోతాడు. అంటే ప్రభాశూన్యం, మనఃశూన్యం, బుద్ధిశూన్యం అంటే ఏమిటో సమాధి స్థితిలో గ్రహిస్తాడు. అంతర్దృష్టి రూపజ్ఞానంతో నువ్వు మొదలుగా గల దృశ్యం అంతా నశిస్తే దుఃఖరహిత ఆనందరూపమైన ఆత్మ మాత్రమే మిగులుతుంది. ఏకాగ్రతతో, నిష్ఠతో ధ్యాన సాధన కొనసాగిస్తే దృశ్యం కన్నా పరమై, ఆకాశం కన్నా నిర్మలమై స్వానుభవం అవుతుందే తప్ప కంటికి కనిపించనిది, చూపడానికి సాధ్యం కానిది అయిన ఆత్మదర్శనం కలుగుతుంది. అటువంటి స్థితికి చేరినప్పుడు సంసార బంధాల నుండి తత్క్షణమే విముక్తి లభిస్తుంది. మిత్రులారా, ఇప్పుడు మనం తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత 12వ అధ్యాయంలోని 8వ శ్లోకం ద్వారా మనం ఒక్కసారి మననం చేసుకుందాం మాస్టర్స్. మయ్యేవ మన అదత్స్వ మయి బుద్ధిం నివాసయ నివసిష్యసి మయ్యేవ అథ పూర్వం న సంశయః. మిత్రులారా, ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. సర్వాత్మలోనే మనస్సును స్థిరపరచాలి. తర్వాత సర్వాత్మలోనే బుద్ధిని సుస్థిరం చెయ్యాలి. అలా చేస్తే ఇక సర్వాత్మలోనే స్థిరం ఉండిపోతాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మిత్రులారా, ఇప్పుడు మనం మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 35వ శ్లోకం. ఊర్ధ్వశూన్యమధశూన్యం మధ్యశూన్యం యథాత్మకం సర్వశూన్యం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఊర్ధ్వలోకాలు శూన్యమని, అధోలోకాలు శూన్యమని, మధ్యనున్న లోకాలు శూన్యమేనని, సర్వం శూన్యమని ఏదైతే ఉందో అదే సర్వాత్మ అని భావించి ఉండడమే సమాధి స్థితిలో ఉన్నవాని యొక్క లక్షణం. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. సమాధి స్థితిలో ఉన్న యోగికి భువర్, సువర్, జన, మహా, తపో, సత్యలోకాలు అనే ఊర్ధ్వలోకాలు ఉండవు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు అనే అధోలోకాలు ఉండవు. మధ్యనున్న ఈ భూలోకం కంటికి కనిపిస్తున్న చలనం ఉన్న, చలనం లేని స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం మొత్తం సర్వం శూన్యంగా ఉంటుంది. అంతటా అన్నింటా నిండి ఉన్నది ఆ సర్వాత్మ ఒక్కటే. అదే ఆత్మ, అదే తాను. ఇదే ఆత్మధ్యానం చేస్తూ పొందిన సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని భావించే యోగి యొక్క లక్షణం. ఇది ఏ విధంగా అంటే ప్రకాశిస్తున్నది నిజానికి అగ్నియే అయినా
కాలుతున్న ఇనుప గుండు ప్రకాశవంతంగా మండుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే సర్వాత్మ వల్లనే యావత్ ప్రపంచము ప్రకాశమానం అవుతున్నా గాని బ్రహ్మాత్మను తెలియనంతకాలం జగత్తు సత్యమే అన్న మిథ్య తప్పదు. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానం భగవద్గీత 13వ అధ్యాయంలోని 33వ శ్లోకం ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. మిత్రులారా, ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఏ విధంగానైతే ఒకే ఒక్క సూర్యుడు ఈ ఒక్క సమస్తమైన లోకాలను ప్రకాశింపచేస్తున్నాడో అదేవిధంగా ఆ యొక్క సర్వాత్మ సర్వ ప్రాణులలోనూ ఉండి వాటిని అన్నింటినీ చైతన్యవంతం చేస్తున్నది. మిత్రులారా, మరి మనం ఆ సర్వాత్మే అంతా నిండి ఉన్నది అని తెలుసుకోవడానికి, ఆ జ్ఞానాన్ని పొందడానికి మనం చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఉండాలి కదా మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.